let's invite Christmas cantata. క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో రోమా చక్రవర్తి కైసరు అగస్తు రాజ్యపరమైన తాకీదు పంపారు. ఇశ్రాయేలీయులందరూ తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. తద్వారా రోమా ప్రభుత్వం పన్నులు వసూలు చేయగలదు. ఈ కార్యక్రమం నజరేతుకు చెందిన యోసేపును గర్భవతి అయిన భార్య మరియతో బెత్లెహేమునకు వచ్చేలా చేసింది. యూదయ ప్రజలు ఎంతో వేదనతో మొరపెట్టినప్పుడు ఒక కొత్త నక్షత్రం ఆకాశంలో మెరిసింది. ఏమిటది? క్యాస్పర్, మెల్కియర్, అలా చూడండి. ఇంత కాంతివంతమైన నక్షత్రాన్ని చూడటం ఇదే మొదటిసారి. నక్షత్రం నుంచి వస్తున్న కాంతి ఎంతో ప్రకాశవంతంగా ఉంది. మరి నక్షత్రం అలా లేదు. ఆగండి, ఇది సాధ్యమేనా? యాకోబు నుంచి నక్షత్రం ఉదయించను, ఇశ్రాయేలు నుంచి రాజదండం బయలుదేరను. మెస్సయ్యా! ఎంతో కాలంగా ఎదురు చూస్తుంది ఇదేనా? జాగ్రత్తగా పరిశీలించండి. నక్షత్రం కదులుతోంది. దాన్ని వెంబడిస్తూ వెళ్దాం. పదండి, కావలసినవన్నీ సిద్ధపరచుకుని వెళ్దాం. అవును. ఏమండి, మన దగ్గర మిగిలి ఉన్న కాస్త నీరు ఇవే. అమ్మా, కాస్త నీళ్లు తాగు. నాన్న, నాకు కూడా కాస్త నీళ్లు కావాలి. ఇదిగో చిట్టి తల్లి, ఇవి నువ్వు తాగు. వద్దమ్మా, మరి నీ సంగతి ఏంటి? నేను బానే ఉన్నాను. ఆ చెప్పుల్ని చూడు, నీ పాదాలు ఎంత నొప్పిగా ఉండుంటాయి. నీకు భారంగా ఉన్నందుకు నన్ను క్షమించు. అలా అనకమ్మా, మనం దాదాపుగా వచ్చేసాం. మనం చేరుకోగలం. నువ్వు, నీ పేరేంటి? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా పేరు యాపేతు. నేను యూదా గోత్రానికి చెందినవాడను. జరుగు. తర్వాత నీ పేరు? త్వరగా. నా పేరు అభిదాను. నేను షిమ్యోను గోత్రపు వాడను. తర్వాత శపించండి వారిని. మనల్ని హింసిస్తూ మన దగ్గరున్న ఆఖరి నాణ్యం వరకు పిండి తీసుకుంటున్నారు. అసలైన సమస్య పన్నులు వసూలు చేయడం కాదు. వాళ్ళు ఏ క్షణంలో అయినా మనల్ని చంపేయగలరు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ మురికి నోటితో ఏం వాగుతున్నావు నువ్వు? నన్ను క్షమించండి, ఏం లేదు, నిజంగా ఏం లేదు. అయితే నోరు మూసుకొని ముందుకు వెళ్ళండి. యోసేపు, నా వల్ల కాదు. మరియా, నువ్వు ఇంతవరకు ఓర్చుకున్నావు కదా, మనం దాదాపు వచ్చేసాం. త్వరగా. ఇలా చూడండి, నా భార్య ఎంతో నొప్పితో ఉంది. అయితే ఏంటి, నీకొక్కడికే సహాయం కావాలా? ఇక్కడ అందరూ ఇబ్బంది పడుతున్నారు. అయ్యో తల్లి, నువ్వు ఈ పరిస్థితుల్లో ఇంత దూరం ప్రయాణం చేశావా? ఆమెకు మన సహాయం కావాలి. మీరు ముందుకు వెళ్ళండి. ఎంత కృతజ్ఞతలు. మీకు మా ఆశీస్సులు.
ఏమైంది? తనకి నీళ్లు కావాలి. నీళ్ళు ఎవరైనా సహాయం చేయండి, మాకు నీళ్లు కావాలి. నీ దగ్గర నీళ్లు ఉన్నాయా? కనీసం నేను తాగడానికి కూడా నా దగ్గర నీళ్ళు లేవు. ఇదిగో తీసుకో. అయ్యో, ఎవరైనా సహాయం చేయండి, మాకు నీళ్లు కావాలి. ఇప్పుడు ఎలా? దయచేసి సహాయం చేయండి. నీళ్లు కావాలి. ఏం తీసుకోండి, ఏంటి ఇక్కడ గొడవ? కొంచెం చూడండి త్వరగా. మీ దగ్గర ఏమైనా నీళ్లు ఉన్నాయా? నీళ్ళ దయచేసి ఇప్పించండి, నా కూతురు చనిపోయింది. కొన్ని నీళ్లు తీసుకురండి. కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు. అయ్యా, అయ్యా, కొంచెం నీళ్ళు ఇవ్వండి అయ్యా. నా కూతురు చనిపోతుంది. అయ్యా, 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 దయచేసి కొంచెం నీళ్ళు. లేయా, నన్ను క్షమించు తల్లి, నా చిట్టి తల్లి. మమ్మల్ని దాస్యం నుంచి ఎవరు విడిపిస్తారు? ప్రభువా, దయచేసి ఈ దయనీయమైన మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాన్యుయేలు, దయచేసి త్వరగా రా. ప్రభువా, నువ్వెప్పుడు వస్తావు? దయచేసి త్వరగా రా. తర్వాత నీ పేరు? యోసేపు, యూదా గోత్రపు వాడను. బెత్లెహేమునకు వెళ్తున్నాను. త్వరగా ముందుకెళ్ళండి. చక్రవర్తి చిరకాలం వర్ధిల్లునుగాక. హేరోదు మహారాజునికి జయ హో. ప్రభు, తూర్పు దేశపు జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానుల నా పుట్టినరోజున వారిని అనుమతించండి. చిత్తం ప్రభు. ఓ ఘనులైన జ్ఞానులారా, మీ రాకకు కారణం? యూదుల రాజుగా పుట్టినవాడు ఇచ్చటనే ఉన్నాడా?
తూర్పు దేశం నుండి నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చాం ఆయనను ఆరాధించడానికి. నక్షత్రాన్ని వెంబడించారా? అవును, మెస్సయ్య జననాన్ని సూచించే నక్షత్రమది. ఆ నక్షత్రం మమ్మల్ని ఇక్కడికి నడిపించింది. మేము ఆ శిశువును చూడవచ్చా? శిశువా? పండితులారా, దీని గురించి మీరేమంటారు? ఇటువంటిదేమైనా రాయబడి ఉందా? యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమూ అల్పమైన దానివి కావు. నీలో నుండి ఒక అధిపతి వస్తాడు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలిస్తాడు. బెత్లెహేములోనా? కనులైన జ్ఞానులారా, మీరు వెతుకుతున్న ఆ శిశువు ఇచ్చట లేడు. బెత్లెహేమునకు వెళ్ళండి. ఆయన్ని కనుగొనిన తిరిగి నా వద్దకు రండి, నేనును ఆయన్ని ఆరాధిస్తాను. అలాగే మహారాజా. ఏం జరుగుతుంది? ఇది విన్నావా? శిశువా? దానికి అసలు అర్థమే లేదు. నక్షత్రం, వాళ్ళు నక్షత్రాన్ని వెంబడించారా? యూదుల రాజు, యూదుల రాజు. Who is this king of the Jews? How dare there be someone else who is the one they call Judea's king? Bethlehem, go and search zealously for the child. Show me so I may come and worship him myself. Go find him now. నేనే రాజుని. తాజా పళ్ళండి, తాజా పళ్ళు. హేమంతట్లోకి తాజా పళ్ళు రండి బాబు, రండి. హేమంతట్లోకి తాజా పళ్ళు. సరే, నిజానికి ఇది కొత్తది. ఇది నేనే తయారు చేశాను. తాజాగా ఉన్నాయి, తీసుకోండి. కృతజ్ఞతలు. ఇది నాకు. అది చిన్నదా? ఇది కూడానా? అవును. అదేంటి? తీసుకో. కృతజ్ఞతలు. హే, అందరూ వినండి. ఒక బుట్టెడు అంజూరపు పళ్ళు 2 కాసులకి. కొండలు, మీకు నచ్చిన కొండల్ని ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. సీమోను, సీమోను, అది నువ్వేనా? ఎలిజబెత్,
చాలా రోజులైంది చూసి. నాన్నలా ఉన్నారు. ఆయన బాగున్నారా? ఆయన బాగున్నారు. నిన్ను చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓ లేయా, పద, నేను ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. ఇంటికి వెళ్దాం పద. ఎంతో రుచికరమైన ఆహారాన్ని తయారు చేశాను. దీంతో నేనేం చేయాలి? షెలోం రాహేలు, ఇదిగో ఇది తిను. కృతజ్ఞతలండి. కృతజ్ఞతలు. నువ్వు దీని గురించి విన్నావా? పర్ణశాలల పండుగ అయిపోయిన తర్వాత పన్నులు పెంచుతారు. మళ్ళీనా? గత సంవత్సరమే చాలా కష్టంగా పన్ను కట్టాను. పోయినసారి ఏమైందో గుర్తులేదా? ఆంతర్య పన్ను కట్టకపోవడం వల్ల ఖైదయ్యాడు. అంతేకాదు, మిర్యాము యొక్క కుమార్ని కూడా తీసుకెళ్లారు. చూడండి, మనం దీని నుంచి బయటపడాలంటే వీలైనంత డబ్బు సంపాదించాలి. ఇప్పటికే ఆషేరు తన 2 గదుల్ని అద్దెకిచ్చాడు. అవును, మరి అతను ఆషేరు కదా, తనకెప్పుడు డబ్బు మీదే దృష్టి. డబ్బే సమస్యలన్నిటికీ పరిష్కారం అన్నట్టు. అతను డబ్బు ఆకలితో ఉన్న పంది. బహుశా అతను తెలివైన వాడేమో. మనము అలాగే చెయ్యాలి. షలోం. హే గొర్రెపెంట. మా అన్నయ్య పేరేమి గొర్రెపెంట కాదు, అతని పేరు యోహాను. హే చిన్న గొర్రెపెంట, నోరు మూసుకో. నా ఉన్ని ఏది? ఇదిగోండి. ఏంటి మొత్తం ఇదేనా? మొత్తం అంతా తీసుకొచ్చారా? అవునండి. లేదు లేదు, ఇది సరిపోదు. కానీ అయ్యా, మొత్తం అంతా ఇదే. ఇది దేనికి సరిపోదు. మీకు బదులు ఇంకెవరినైనా పనిలో పెట్టుకోవటం మంచిది. క్షమించండి అయ్యా, ఈసారి ఎక్కువ తీసుకొస్తా. మీరు నా గొర్రెల్ని మేపాలనుకుంటే పిచ్చి పనులు ఏమీ చేయకుండా ఉంటే మంచిది. పోండి ఇక్కడ నుంచి. అలాగేనండి. అతను ఎందుకంత చులకనగా చూస్తున్నాడు? పర్వాలేదు, నువ్వేమీ బాధపడకు. రండి రండి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈ రాత్రికి ఇక్కడే ఉండొచ్చు కదా. ఒక రాత్రికి ఎంత తీసుకుంటారు? కేవలం 10 కాసులంతే. ఇక్కడ ఉండండి, సగం ధరకే ఉండొచ్చు. అయితే ఉంటాను. సంతోషంగా ఉండొచ్చు. ఏంటి ఏం చేస్తున్నావు? వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకుంటే మంచిది. వచ్చిన వాళ్ళని నువ్వు లాగేసుకుంటున్నావు. ఎవరు? నేనా? చక్రవర్తి కైసరు అగస్తు ఆజ్ఞ ప్రకారం ప్రజలందరూ రోమా సామ్రాజ్యానికి పన్ను చెల్లించాల్సిందే. జీతం 1 తులము వెండి దేవాలయమునకు, 2 తులములు కైసరుకు. మీ కుటుంబ సభ్యులు కూడా పన్ను చెల్లించండి. నీ సంగతి ఏంటి? మా ఇంట్లో నేను తప్ప ఇంకా ఎవరు ఉండరు. అక్కడ చూడండి, వాళ్ళు దాక్కున్నారు. తన్ని తీసుకురండి. నా దగ్గర ఉన్నదంతా ఇది. నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. అలా అయితే నీ భూమిని అమ్మేసుకో. దేనిని విడిచిపెట్టద్దు, అంతా లాక్కోండి. నా కూతురు అలా ఉంది. తన దగ్గర ఇంకేమున్నాయో చూడండి. ఇచ్చేయండి తండ్రి పక్కకి. తర్వాత వదిలేయండి, నా దగ్గర ఏమీ లేవు. నా దగ్గర ఉన్నదంతా ఇది. ఎంత ధైర్యం నీకు? ఆమెను తీసుకురండి. దయచేసి వదిలిపెట్టండి. నాకు ఒక్కగానే ఒక కూతురు. దయచేసి నా కూతురుని వదిలిపెట్టండి. నేను వృద్ధాప్యంలో ఉన్న పేదవాడిని. నాకున్నది తను మాత్రమే. దయచేసి కరుణించు. నిన్ను కాపాడడానికి ఏ మెస్సయ్యా లేడు. వెళ్దాం పదండి. రమ్ము ఇమ్మానుయేలు.
రమ్ము ఇమ్మాన్యుయేలు. That mourns in lonely exile here until the Son of God appear. Rejoice, rejoice in shall come to thee, O Israel. రాహేలు, దయచేసి నీ దయనీయమైన తండ్రిని క్షమించు. రాహేలు, రాహేలు. షలోం. అయ్యో, ఇంకా ఎంతో సమయం లేదు ప్రసవానికి. ఇక్కడ అద్దెకి గదులు దొరుకుతాయా? అదిగో అదే సత్రం, కానీ ఈ గదులు ఖాళీగా ఉన్నాయో లేవో తెలియదు. కృతజ్ఞతలు. మరియా, నువ్వు ఇక్కడే ఉన్నా. అయ్యా, నాకు ఒక గది కావాలి. క్షమించండి, మా దగ్గర ఖాళీ లేవు. అక్కడ అడిగి చూడండి. అయ్యా అయ్యా, ఒక గది ఏమైనా ఉందా? ఇప్పుడా? చాలా ఆలస్యం. కానీ మాకు ఒక గది కావాలి, దయచేసి సహాయం చేయండి. చెప్పాను కదా, గదులేమి ఖాళీగా లేవని. ఏం చేస్తున్నావు? లోపలికెళ్ళు. అయ్యా, ఏం కావాలి? ఈ రాత్రి గదికి గది ఏమైనా ఉందా? ఇది సత్రంలా కనిపిస్తుందా నీకు? ఆగండి. అయ్యా ఆగండి, దయచేసి నాకు సాయం చేయండి. నా భార్య నేను చేయగలిగింది ఏమీ లేదు. అయ్యా క్షమించు, నేనేమీ చేయలేను. దయచేసి సాయం చేయండి. అడ్డు తప్పుకోండి. అయ్యా, గది ఏమైనా దొరుకుతుందా? ఇప్పుడు నీకు సహాయపడగలిగిన వారు ఎవరూ లేరు. ఏమండి, ఆగండి. తెరవండి, తలుపులు తెరవండి. ఎవరైనా దయచేసి మాకు సాయం చేయండి. అయ్యా అయ్యా, నా భార్య ప్రసవించబోతుంది. అయ్యా, మా దగ్గర గదులే వేరేవని నీకు ముందే చెప్పాను కదా. అయ్యా, నాకు మీ సాయం కావాలి. నా భార్య బిడ్డని ప్రసవించబోతోంది. ముందు నువ్వు బయట పో. అయ్యా, నాకు సాయం చేయండి. బావయ్య దిక్కులేని మనిషి. దయచేసి నాకు సాయం చేయండి.
వెనుకున్న పశువుల శాలను మీరు వాడుకోవచ్చు. బెత్లెహేములో శిశువుకి స్థలమే లేదు. No home on this earth for the dear Son of God, nowhere to lay his head. Stable so cold and dark for baby Christ, God's praise for Christ our Lord. Today He's seeking a place in your heart. Will you still say no, Ruth? తాతగారు, ఓహో ఫిలిప్, యోహాను, గ్రామానికి మీ ప్రయాణం ఎలా జరిగింది? తాతయ్య, సంతలో చాలా మంది జనం ఉన్నారు. పళ్ళు చాలా పెద్దగా నోరూరించేలా ఉన్నాయి. ఓహో నిజమా? అవును, యోహాను నన్ను మళ్ళీ తీసుకెళ్తానని మాటిచ్చాడు. మంచి పని చేసావు యోహాను. యోహాను, మన దగ్గర నిజంగానే వాసన వస్తుందా? మనం గొర్రెలతో కలిసి ఉంటాం, పడుకుంటాం. వాసన రావడం సహజమే, కానీ పర్లేదు ఫిలిప్పు. నీలాగే గొర్రెల కాసే ఒక అబ్బాయి ఉండేవాడు. తను యవ్వనస్తుడైన ఒక గొర్రెల కాపరి. తను చాలా ధైర్యవంతుడు. ఎలుగు బంటితోనూ సింహంతోనూ పోరాడాడు. ఈ ధైర్యవంతుడైన గొర్రెల కాపరి ఎవరు? తను రాజైన దావీదు. తాతయ్య, అంటే రాజైన దావీదు దగ్గర కూడా గొర్రెల పెంట వంటి వాసన వచ్చేదా? ఖచ్చితంగా వచ్చుంటుంది. కానీ దేవుడు దావీదుని ఎంతో ప్రేమించాడు. అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. దేవుడు మన కొరకు మెస్సయ్యని పంపిస్తాడు. మెస్సయ్యా? ఈ రాత్రి చాలా నక్షత్రాలు ఉన్నాయి. తాతయ్య, మెస్సియా నక్షత్రం చాలా పెద్దగా ఉంటుంది కదా? అవును, నువ్వు చాలా తెలివైన వాడివి. నాకు నిద్ర వస్తుంది. నక్షత్రం అవునా? నిజంగా చాలా పెద్దగా ఉంది. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానమును ఆయనకిష్టులైన మనుష్యులకు కలుగునుగాక.
వెళ్ళి శిశువుని చూద్దాం రండి. నువ్వు నిజంగా వచ్చావు. తాతయ్య ఇదిగో మీ కర్ర. వెళ్తాం పదండి. ఇప్పటి వరకు ఓర్చుకున్నా, ఇంకా కొద్దిగా. దేవా, దయచేసి బాబు, దేవా నీకు వందనాలు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక యేసు అని ఆయనకి పేరు పెట్టబడును. అక్కడ నిజంగా శిశువు జన్మించాడు. నా జీవిత కాలంలో మెస్సీని చూస్తానని నేనెన్నడూ అనుకోలేదు. ఈ శిశువు పేరు యేసు. ఎంత అందమైన పేరు. మా అన్నయ్య పేరు యోహాను. నా పేరు ఫిలిప్. మేము గొర్రెల కాపరులం. షాలోమ్ ఫిలిప్. Jesus laid in a manger so cold. Jesus, for unto us the Savior is born. Our Prince of
గొర్రెపెట్ట ఎందుకంత గోల్ చేస్తున్నావు? శిశువు జన్మించాడు. ఏలే పశువుల పాక దగ్గరికి రండి, ఆయనే మెస్సయ్యా. With the kings of Oriental, pairing hips we travel so far. Feel the fountain more and mountain following yonder star. Born of kingdom Bethlehem's plain, kids we bring to crown him again. King forever ceasing, never over a side. Before him arise, King and God in sacrifice. Hallelujah, hallelujah, songs to the on in skies. సర్వోన్నతుడు ఈ దీన పశువుల పాకలో జన్మించాడు. రాజుల రాజుకు బంగారము. పరిశుద్ధ యాజకునికి ఈ సామ్రాణి. లోక పాపముల కొరకు బలియాగముగా మారుతున్నందుకు ఈ బోళాన్ని సమర్పిస్తున్నాను. యేసు, మెస్సయ్యా, మన గ్రామంలో ఇటువంటి ఒక అద్భుతమా? కానీ తను నిజంగా మిస్ అయ్యానా? నిన్న రాత్రి నువ్వు నక్షత్రం చూడలేదా? నక్షత్రం ప్రకాశించింది కదా ఇక్కడ. మెస్సయ్య మన గ్రామంలో జన్మించాడు. నేనిక అత్యంత సంతోషకరమైన స్త్రీని. నానమ్మా, ఇదంతా ఎంతో బాగుంది. చివరికి మనం మెస్సయ్యని చూశాము. నక్షత్రాన్ని చాలా దూరం వెంబడించిన తరువాత మనం ఎంత అవివేకులం ఆయన్ని రాజభవనంలో వెతికాం. ఆయన జననం ఇలా పశువుల పాకలో జరుగుతుంది అనుకోలేదు. యేసు, నా గొర్రె పిల్లను నీకిస్తాను. ఫిలిప్పు గొర్రెపిల్ల యేసుకు ఎంతో నచ్చుతుందనుకుంటాను. మా తాతగారు చెబుతుంటారు మెస్సయ్య దేవుని గొర్రెపిల్ల అని. ఏంటి? ఆ పసివాడా? అవును, ఆయన మన పాపముల కొరకు మరణించే గొర్రెపిల్ల. నేను మంచి వ్యక్తిని కాను. అందరూ నన్ను ద్వేషిస్తారు, నాకు తెలుసు. లేదు, అది నిజం కాదు. యేసు మిమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు.
ఆయన చాలా చాలా చిన్నగా ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు కదా. గారు నాకు ఊపిరి ఆడటం లేదు. హేయ్, మీరందరూ నా పశువుల పాక ముందు ఏం చేస్తున్నారు? అయ్యా అయ్యా, ఆయన మెస్సయ్యా. ఏంటి మెస్సయ్యా? అవును. ఓ మెస్సయ్యా. ఓ, కానీ ఎలా? బెత్లహేము పట్టణంలో నా పశువుల పాకలో? అది నేను కాదు, అదిగో ఆ శిశువు. ఈ శిశువా? నిన్న రాత్రి వచ్చిన వ్యక్తి. నన్ను క్షమించండి, నాకు నిజంగా తెలియదు. ఎస్తేరు ఎక్కడికి వెళ్ళింది? ఎస్తేరు, చెప్పండి అయ్యా. ఏం చేస్తున్నావు? త్వరగా నువ్వు వెళ్ళి మంచి గదిని సిద్ధం చెయ్యి. కానీ అయ్యా, ఇప్పటికే గదులన్నీ నిండిపోయి ఉన్నాయి. అయితే వాళ్ళకి నా గదిని ఇవ్వు. అలాగే అయ్యా. బాబు నిద్రపోతున్నాడు. ఇప్పుడే పడుకున్నాడు. నిశ్శబ్దం. యేసు గొర్రెల పెంట వాసన వచ్చే పశువుల పాకలో జన్మించాడు. మన దగ్గర మురికి వాసన రావడంలో పెద్ద విషయమేముంది? యేసు మన వద్దకు వచ్చాడు. They looked up and saw a star shining in the east, beyond them far, and to the earth it gave great light, and so it continued both day and night. Nowhere, 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 born is the King of Israel. ఒక శిశువు లోకాన జన్మించాడు. సిలువ వేయబడ్డాడు. సమాధి నుండి తిరిగి లేచాడు. మనతో ఉంటూ మన హృదయాలలో నక్షత్రం వలె ప్రకాశిస్తున్నాడు.
మనం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమర్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. నిజంగా చాలా సంతోషం అండి. ఈరోజు మేమందరం కూడా క్రిస్మస్ కంటాటా టీం మీ మధ్యకి రావడం. మరి ఈ యొక్క సమయంలో మాకు ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని సహకరిస్తూ మమ్మల్ని ప్రోత్సహించిన కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి మా హృదయపూర్వమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ.